ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్ 4 ఈరోజు క్లాస్ 4 మనము డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ క్లాస్ 4 మనకు లాస్ట్ క్లాస్ అనమాట. ఇక్కడతో మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ సంపూర్ణంగా పూర్తయిపోయింది. 100% నేను క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4లో ఏమైతే ప్రాబ్లమ్స్ చెప్పానో 99.99% మ్యాక్సిమం నేను చెప్పిన వాటి నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీగా లైక్ చేయండి. కొందరు స్టూడెంట్స్ గ్రూప్లో ఉన్నారు కదా, వాళ్ళు గ్రూప్లో ఉన్న వాళ్ళకి మనం లింక్ షేర్ చేస్తున్నాము. బట్ లింక్ షేర్ చేస్తున్నారని చెప్పి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్లీజ్. ఎంత ఒక సెకండ్ పనే కదా, సబ్స్క్రైబ్ ఒక సెకండ్ పడుతుంది, లైక్ కూడా ఒక సెకండ్ పడుతుంది. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఏం చెప్తున్నాడంటే సాల్వ్ 18x క్యూబ్డ్ ప్లస్ 81x స్క్వయర్ ప్లస్ 121x ప్లస్ 60 ఈక్వల్స్ టు 0. Given that one root is a equal half the sum of the remaining roots. The sum of remaining roots. The sum of the remaining roots అన్నమాట. ఓకేనా? ఓకే, సొల్యూషన్. ఒక్కసారి మనకు ఏ ప్రాబ్లం అయితే ఇచ్చినాడో ఆ ప్రాబ్లం రాసుకుందాము. 18x క్యూబ్డ్ ఓకే ప్లస్ 81x స్క్వయర్ ప్లస్ 121x ప్లస్ 60 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దాన్ని 18తో డివైడ్ చేసేసి, ఇక్కడ ఉన్న 18తో డివైడ్ చేస్తే అట్లా 81/18 అంటున్నాడు. చూడండి, ఇక్కడ 9992 అట్లా. సో 9x/2 ప్లస్ ఇదేం ప్రాబ్లం లేదు, ఒకవేళ క్యాన్సిల్ అయితే చేసుకోండి, అట్లే పెట్టుకున్నా ఏం నష్టం లేదు. ప్లస్ 60/18 అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే 6 10 అండ్ 6 3 చూడండి, ఇక్కడ 10/3 కదా వచ్చేది. ఓకేనా? 10/3 ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఏం చేయాలంటే మనము ఆల్రెడీ స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంది కదా మన దగ్గర, ఇది s1x ప్లస్ s2x మైనస్ s3 ఈజ్ ఈక్వల్ టు 0తో కూడా మనము కంపారిజన్ చేసి పెట్టుకుందాం. అయితే ఇక్కడ మనకు గివన్, మీరు ఇక్కడ గమనించుకోండి, ద వన్ రూట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ది సమ్ ఆఫ్ ద అనదర్ రూట్స్ అని చెప్తున్నాడంటే ఇక్కడ గివన్, ఇక్కడ మనకు రూట్స్ ఉన్నాయి కదా, మనకు ఆల్ఫా బీటా గామా అనేటివి 3 రూట్స్ కదా, ఆ 3 రూట్స్ కదా దానికి, అది థర్డ్ ఆర్డర్ ఈక్వేషన్ కదా అది. అప్పుడు ఏం చెప్తున్నాడంటే వన్ రూట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే యావరేజ్ ఆఫ్ అనదర్ 2 రూట్స్ అని చెప్తున్నాడు. అది యావరేజ్ వాడు చెప్పింది, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇక్కడ వన్ రూట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ద సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 రూట్స్. వన్ రూట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ద సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 రూట్స్ అంటే దాని అర్థం ఏమిటంటే ఇది అర్థమెటిక్ మీనే కదా. అంటే దాని మీనింగ్ ఏమిటంటే దట్ ఈస్ ఆల్ఫా బీటా అండ్ గామా ఆర్ ఇన్ ఏపీ. ఇవి ఆ 3 రూట్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని దాని అర్థము. అంటే అప్పుడు ఆల్ఫా అంటే మనం ఎలా తీసుకుంటామా, a - b, బీటా అంటే ఏం తీసుకుంటాము, a,
గామా అంటే ఏం తీసుకుంటాం, ఏ ప్లస్ డి కదా. ఇట్లా త్రీ రూట్స్ ఉన్నప్పుడు నిన్న క్లాసులో డిస్కస్ చేసాం కదా, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి కదా అట్లా. ఇప్పుడు మనకు ఎస్ వన్ అంటే అర్థం ఏమిటంటే సమ్ ఆఫ్ రూట్స్. అక్కడ ప్రాబ్లం ఎంత ఇచ్చినట్టుండి ఇక్కడ S1 జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి చూడండి. S1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకు -9/2. S1 అంటే దాని అర్థం ఏమిటో చూడండి, ఇక్కడ మనకు సమ్ ఆఫ్ రూట్స్ అనమాట. ఏ మైనస్ డి తర్వాత ఏ ప్లస్ డి దట్ ఈస్ ఈక్వల్ టు -9/2. కానీ ఇక్కడ సమ్ అంటున్నాడు కాబట్టి మధ్యలో ప్లస్ రాసుకోవాలి కదా మనం అట్లా. సో ఇక్కడ మనకు -dకి ప్లస్ డికి క్యాన్సిల్ అయితే 3a ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా, -9/2. 3 1 3 3. సో ఏ వాల్యూ కూడా మనకి ఎంత వచ్చేసింది, -3/2 మనకు ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం తీసుకుందాము, S3 తీసుకుందాం. S3 అంటే అర్థం ఏమిటంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ఎంత ఇస్తున్నాడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చూడండి. S3 వాల్యూ కూడా మనం ఒకసారి కంపారిజన్ చేసుకున్నామా. S3 వాల్యూ చూడండి ఇక్కడ ఈ రెండింటిని ఇట్లా S3 వాల్యూని కంపారిజన్ చేస్తే నీకు -10/3 వచ్చింది. -10/3 ప్రోడక్ట్ అంటే చూడండి ఇక్కడ మనకు a మైనస్ డి ఇంటూ ఏ మైనస్ డి ఇంటూ ఏ ప్లస్ డి ఈక్వల్స్ టు -10/3 అని దాని అర్థం. ఇక్కడ ఏ వాల్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ ఎంతని చేసినాడు, -3/2 కదా. ఇక్కడ ఏ ప్లేస్లో మనము -3/2 పెట్టుకుంటూ వద్దాం. అట్లా ఏ మైనస్ డి ఇంటూ ఏ ప్లస్ డి ఫార్ములా ఏమిటమ్మా, A² మైనస్ D² కదా. ఇక్కడ A² అంటే మళ్ళీ మనం ఏం రాసుకుందాము, 9/4 -D² దట్ ఈస్ ఈక్వల్ టు -10/3. అప్పుడు ఈ మైనస్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఏం చేద్దామంటే 9 - 4 D² ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20/9 ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్. సో తర్వాత 9/4 -20/9 దట్ ఈస్ ఈక్వల్ టు దట్ సైడ్ వచ్చేస్తే D² అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి, మనకు 36 అయితే 81 - 80 దట్ ఈస్ ఈక్వల్ టు D². సో అప్పుడు D² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడమ్మా, 1/36 అని వస్తుంది. ఇక్కడ 1/36. ఆ 1/36 ఏం రాసుకోవచ్చు అంటే 1/6 హోల్ స్క్వేర్ అని రాసుకుంటే వాట్ ఈజ్ డి ఈజ్ ఈక్వల్ టు 1 - 6. ఏ వాల్యూ ఎంత అవుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి, -3/2 కదా. ఇప్పుడు therefore ద రూట్స్ ఆర్ అంటే ఆ 3 రూట్స్ ఎలా ఉంటాయి, ఏ మైనస్ డి ఏ ప్లస్ డి కదా. ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఏం తీసుకుందామా, -3/2. డి అంటే దాని వాల్యూ ఎంత, 1/6, కామా ఏ అంటే -3/2, కామా ఏ అంటే -3/2 ప్లస్ డి అంటే 1/6. సో అప్పుడు ఇక్కడ ఎల్సిఎం చూడండి, మనకు ఇక్కడ 6 అవుతుందా. అప్పుడు ఎల్సిఎం 6 అయినప్పుడు మనకు -9 - 1 -3/2, కామా ఇక్కడ కూడా ఎల్సిఎం 6 అయితే నీకు -9 + 1. అప్పుడు నీకు ఇక్కడ చూడండి -10/6 అంటాడు, 2 5 2 3. సో -5/3, కామా -3/2, కామా ఇక్కడ నీకు -8/6 2 4 2 3 కాబట్టి -4/3 కదా. ఇవే కదా రూట్స్, రిక్వైర్ రూట్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. చూడండి, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా. ఎస్, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సాల్వ్ ది ఈక్వేషన్ x⁴ minus 4x² plus 8x plus 35 equals to 0. Given that 2 plus I√3 is a root
ఆఫ్ ది ఈక్వేషన్ చూడు ఇక్కడ మనకు యాక్చువల్లీ ఇది 4th డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ అమ్మా. ఇక్కడ మనకు ఆల్రెడీ 2 రూట్లు ఇచ్చినాడు, 2 రూట్స్ ఇచ్చినాడు. చాలామందికి సార్ ఎక్కడ ఇచ్చినాడు సార్ 2 రూట్స్, అక్కడ ఉండేది 1 కదా అనుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించుకోండి, ఇక్కడ 2 + i√3 ఎవరో తెలిసిన ఈ పాలినామియల్ యొక్క రూటు చూడండి. ఇక్కడ ఆల్ఫా 2 + i√3 ఈజ్ రూట్ ఆఫ్ f of x = 0. ఆల్ఫా 1 అనుకో, ఆల్ఫా 2. అప్పుడు ఆల్ఫా 2 ఎవరంటే దీని యొక్క కాంజుగేట్. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ సినాప్సిస్లో మీకు డిస్కస్ చేసిన ఒక రూట్ కాంప్లెక్స్ అయితే దాని కాంజుగేట్ కూడా ఇచ్చిన ప్రాబ్లంకి రూట్ అవుతుంది. అప్పుడు ఇది ఎవరంటే దీని యొక్క కాంజుగేట్ ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ f of x = 0. is also root of f of x = 0. ఓకేనా? మొత్తం ఎన్ని రూట్స్ ఉంటాయి? 4 రూట్స్ వస్తాయి, అవునా? మరి రిమైనింగ్ 2 రూట్స్ మనం ఎలా కనుక్కుంటామో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ద ఈక్వేషన్ whose roots ఆల్ఫా 1 and ఆల్ఫా 2. ఆల్ఫా 1 ఆల్ఫా 2 2 రూట్ తెలిసినప్పుడు ఇదే కదా ఫార్ములా, ప్లస్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 = 0. సో ఇక్కడ మనకు x² ఆల్ఫా 1 + ఆల్ఫా 2 అంటే ఎంత అవుతుంది? 4x అవుతుంది. ఆల్ఫా 2 అన్నప్పుడు మనకి ఏమైతే చూడండి, 2 + i√3 × 2 - i√3 కదా. అప్పుడు a² + b² అన్నప్పుడు నీకు ఎంత వచ్చింది? ఇక్కడ 7 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని మీనింగ్ ఏమిటంటే x² - 4x + 7 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. ఫ్యాక్టర్ ఆఫ్ f of x అంటే దాని అర్థం ఏమిటంటే f of xను దీంతో మనము డివైడ్ చేయవచ్చు. డివైడ్ చేస్తే నీకు రిమైండర్ 0 వస్తుంది అని దాని అర్థం. ఓకేనా? మొత్తం ఎన్ని రూట్స్ ఉంటాయి? మనకు 4 రూట్లు ఉంటాయి, 4 రూట్స్ ఉంటాయి. దాంట్లో మనం 2 కనుక్కున్నాం, ఇంకా 2 కనుక్కోవాలా. అప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎలా చేస్తామంటే, అప్పుడు ఎలా చేస్తారు ఏంటి దాని పరిస్థితి అంటే మీరు ఇక్కడ గమనించుకోండి. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం చూడండి, మనకు x⁴ - 4x² + 8x + 5ను ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఇది 4th డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము x² - 4x + 7 × x² + px + q ఇలా రాసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి పాలినామియల్ ఫంక్షన్ను ప్రోడక్ట్ ఆఫ్ 2 క్వాడ్రాటిక్ ఫంక్షన్స్గా రాసుకోవచ్చు. ఈ 2 మల్టిప్లై చేస్తే దీనికి ఈక్వల్ అయిపోతుంది. కానీ ఈ 2 మల్టిప్లై చేసినప్పుడు వినండి, ఇక ఈ రెండింటిని మనము మల్టిప్లై చేసినప్పుడు ఇవి ఈక్వల్ కావాలంటే అప్పుడు p దగ్గర q దగ్గర మనం తీసుకోవాల్సిన వాల్యూలు ఏంటివి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 4th డిగ్రీ, ఇక్కడ 3rd డిగ్రీ లేదు చూడండి. కంపారిజన్ x³ ఆన్ బోత్ సైడ్. అట్లా x³ మనం ఏం చేస్తాము? బోత్ సైడ్ కంపారిజన్ చేస్తాము. ఎప్పుడైతే మనం x³ బోత్ సైడ్ కంపారిజన్ చేస్తామో అప్పుడు x³ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమి లేదు కాబట్టి దాని వాల్యూ ఎంత మనకు 0. ఇక్కడ చూడండి, మనకు x² × px ఎంత అవుతుందో చెప్పండి. మనకు px³ కదా. అప్పుడు x³ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? మనకు p అవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ మనకు -4xను తర్వాత x² మల్టిప్లై చేస్తే నీకు ఎంత వస్తుంది? -4x³ వస్తుంది. అప్పుడు x³ కోఎఫిషియంట్ ఎంత నీకు? -4. ఇంకే ఇది x³ అంటే ఇంకెక్కడ రావు x³ అంటే. అట్లా చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నీకు x³ వస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నీకు x³ వస్తుంది. అప్పుడు p వాల్యూ ఎంత అవుతుందో చూడండి, మా 4 వచ్చేస్తుందా? అట్లా. నెక్స్ట్ ఎవరు కావాలో మనకు? q అంటే ఎవరు? కాన్స్టెంట్ అనమాట. q అంటే ఎవరు? కాన్స్టెంట్నే కదా. కాబట్టి కంపారిజన్
కంపారిజన్ కాన్స్టెంట్ ఆన్ బోత్ సైడ్, కంపారిజన్ కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు మనకు ఇక్కడ కాన్స్టెంట్ ఇక్కడ ఎంత ఉందో చూడండి, మనకి ఇక్కడ 5 కాదు 35, ఓకేనా, 35 కదా. అప్పుడు కాన్స్టెంట్ ఇక్కడ ఎంత అవుతుందో చూడండి, మనకు 35. అప్పుడు కాన్స్టెంట్ చూడ ఇక్కడ మనకు 7 × Q, అట్లా చూడు ఇక్కడ 7 × Q. ఇప్పుడు 7 × Q చేస్తే 7Q, అదే కదా కాన్స్టెంట్. ఎక్స్ లేకుండా ఉంటే అది కాన్స్టెంట్ అనమాట. అప్పుడు 7 1 7 5, అప్పుడు Q వాల్యూ కూడా మనకి ఎంత వచ్చేసింది, 5 వచ్చేసిందా. దేర్ఫోర్ అప్పుడు చూడండి, ఆ ఇచ్చినటువంటి ఆ ప్రాబ్లమ్ను x⁴ ప్లస్ 4x² ప్లస్ 18x ప్లస్ 35ను మనం ఎలా రాసుకోవచ్చమ్మా, x² - 7x ప్లస్ x² - 4x ప్లస్ 7 ఒకటి, తర్వాత x² ప్లస్ చూడు ఇక్కడ p, ఇక్కడ p అంటే దాని వాల్యూ ఎంత మనకు 4x, q అంటే ఎంత మనకు 5, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇట్లా రాసుకోవచ్చు అనమాట. చూసారా, అప్పుడు నువ్వు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది చేస్తుంది అనమాట. అప్పుడు ఆల్రెడీ నీకు 2 రూట్లు తెలుసు. అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే రిమైనింగ్ 2 రూట్స్ నీకు పాసిబిలిటీ అయిపోతుంది. ఓకే, సాల్వ్ ద ఈక్వేషన్. ఇప్పుడు నువ్వేం చేయాలా, x² ప్లస్ 4x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0ని సాల్వ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ b² అంటే 16 మైనస్ 4ac డివైడెడ్ బై 2a, అట్లా. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ 16లో నుంచి 20ని సబ్ట్రాక్షన్ చేస్తే -√4. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనము, i2 కింద బై 2 ఉంది, బై 2 కూడా ఉంది. సో 2 1 2 2, 2కు 2కి క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ i. అప్పుడు దేర్ఫోర్ టోటల్ రూట్స్ ఏమేమి వస్తాయి చెప్పండి. దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమేమి చెప్పండి అక్కడమ్మా, 2 + i√3, అలాగే 2 - i√3, -2 + i, తర్వాత -2 - i. ఇవి మొత్తము మనకు 4 రూట్స్ ఈ విధంగా వస్తాయి. ఓకేనా, మనం ఇలాగ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం కూడా మీరు ఇక్కడ గమనించుకోండి. ఇక్కడ సెకండ్ మెథడ్ చూడండి. ఇక్కడ ఓకేనా, ఇప్పుడు x⁴ ప్లస్ 4x² ప్లస్ 8x ప్లస్ 35ను మనం ఏం రాసుకోవచ్చు అని చెప్పినాము, x² - 4x ప్లస్ ఇక్కడ x² - 4x ప్లస్ 7 కదా, ఇది ఇంటూ చూడండి x² ప్లస్ px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఇలా రాసుకోవచ్చు కదా. చూడు ఇక్కడ ఏమి ఉండాలో తెలుసుకోవాలంటే నీకు ఇంకొక మెథడ్ చూడండి. ఇక్కడ ఇప్పుడు దీని వాల్యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ 2 అనుకుందాం. దీని వాల్యూ మనకు తెలియదు x. అప్పుడు 2 1 2 2 చూడండి, అప్పుడు x వాల్యూ 2 అప్పుడు ఇక్కడ దీని వాల్యూ 4, దీని వాల్యూ 2, అప్పుడు దీని వాల్యూ కూడా 2నేనా. అప్పుడు దీని వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి, దీనిని దీంతో డివైడ్ చేయాలి కదా, అప్పుడు దీని వాల్యూ వస్తుందా, వస్తుంది. చూడు ఇది కావాలి మనకు. దీని అప్పుడు x² ప్లస్ px ప్లస్ q కావాలనుకోండి, అప్పుడు నీకు ఆటోమేటిక్గా చూడు దీనిని దీంతో డివైడ్ చేస్తే నీకు ఇది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత కాబట్టి ఇప్పుడు చూడండి మీరు x² - 4x ప్లస్ 7తో
ఎక్స్ పవర్ 4 మైనస్ 4x² ప్లస్ 8x ప్లస్ 35ను మనము డివైడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. మరి చూడండి 2 3 జార్ 6, రిమైండర్ 0 వచ్చింది. అప్పుడు ఈ 6ను మనము 2 × 3 అని రాసుకోవచ్చు కదా అట్లా. కాబట్టి నేను చూడండి ఇక్కడ చూడండి దీనిని మల్టిప్లై చేస్తే రిమైండర్ 0 వచ్చేసింది అనుకోండి. అప్పుడు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనమాట ఇది. చూడు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ కదా ఇది, ఎప్పుడు రిమైండర్ 0 వచ్చినప్పుడు అట్లా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ పవర్ 4ను x² డివైడ్ చేయండి. ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది? x² వస్తుంది. అప్పుడు x² x² ఎంత అవుతుందో చెప్పండి. ఎక్స్ పవర్ 4 మైనస్ 4x³ ప్లస్ 7x² అట్లా డివిజన్ చేయడం అనమాట. ఓకేనా? వెంటనే సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. ఇది కూడా నీకు మైనస్ అవుతుందా? అప్పుడు ఏం మిగులుతుంది మనకు? 4x³ ఇక్కడ మైనస్ 4x² మైనస్ 7x² ఎంత అవుతుంది? మైనస్ 11x² ప్లస్ 8x ప్లస్ 35 కదమ్మా. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ టర్మ్ను దీంతో డివైడ్ చేయాల. 4x³ x² డివైడ్ చేస్తే నీకు ఎంత మిగులుతుంది? 4x. కాబట్టి ప్లస్ 4x. అప్పుడు 4x దీన్ని మల్టిప్లై చేస్తే చూడండి మనకు 4x³ 4x ఇంటూ మైనస్ 4x అంటే మైనస్ 16x². 4x ఇంటూ 7 ఎంత అవుతుందంటే 28x అంటాము. వెంటనే సైన్స్ చేంజ్ చేయండి. ఇక్కడ నీకు మైనస్ అని వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అని వస్తుంది, ఇక్కడ నీకు మైనస్ అని వచ్చేస్తుంది. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు చూడు ప్లస్ 16x² నుంచి 11x² సబ్ట్రాక్షన్ చేస్తే 5x². ఇక్కడ మైనస్ 28 ప్లస్ 8 అంటే నీకు ఎంత అవుతుంది? మైనస్ 20x ప్లస్ 35. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ ఎంత ఉంది నీకు? 5x². ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ టర్మ్ని ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేస్తాము. అవి నీకు ఎంత మిగిలింది? ప్లస్ 5 మిగిలింది. 5తో నువ్వు మల్టిప్లై చేస్తే చూడు ఇక్కడ ఓకే చూడు 5 ఇంటూ x² ఎంత అవుతుంది చూడమ్మా? 5x². 5 ఇంటూ మైనస్ 4x ఎంతమ్మా? మైనస్ 20x. 5 ఇంటూ 7 ఎంతమ్మా? నీకు 35 కదా. చూసారా? అప్పుడు నీకు రిమైండర్ ఎంత వచ్చేసింది చూడండి? 0నా. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దీనిని మనం ఎలా రాసుకుంటాము? ఈ రెండింటి యొక్క ప్రోడక్టే ఇది అట్లా. ఓకేనా? కాబట్టి ఎక్స్ పవర్ 4 మైనస్ 8x² మైనస్ 4x² ప్లస్ 8x ప్లస్ 35 అనేది ఎవరి యొక్క ప్రోడక్ట్ అమ్మా? x² మైనస్ 4x ప్లస్ 7 ఇంటూ x² ఎస్ ప్లస్ 4x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఈ రెండింటి యొక్క ప్రోడక్టే ఇది అవుతుంది. అప్పుడు ఆల్రెడీ దీని యొక్క రూట్స్ మనకు తెలుసు. అప్పుడు ఈ రెండింటికి రూట్స్ కావాలి మనకు. ఓకే, అప్పుడు x² ప్లస్ 4x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడే కదా మనం దీనికి సాల్వ్ చేసేసాం కదా ఆల్రెడీ. దీనికి రూట్స్ మళ్ళీ కొత్తగా చేయనవసరం లేదు కదా. ఇప్పుడు పైన ఉంది కదా ఎలా చేయాలనేది, ఆ విధంగా చేయాలి మీరు. ఓకేనా? అప్పుడు దేర్ఫోర్ అప్పుడు రూట్స్ ఏమవుతాయంటే నీకు 2 ప్లస్ i√3 ఒకటి, 2 మైనస్ i√3 మరొకటి, -2 ప్లస్ i, -2 మైనస్ i. ఇలా మనకు 4 రూట్స్ వస్తాయి. ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది యాక్చువల్గా నేను హోంవర్క్ ఇస్తున్నాను. ఈ ప్రాబ్లము హోంవర్క్ ఇస్తున్నాను. ఏమిటి ఆ హోంవర్క్ ప్రాబ్లం అంటే రాయండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమే. చేయాలి నువ్వు. చూడండి ఇక్కడ దాన్ని చూసుకుంటే చేయడమే, డిటో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేసుకుంటూ రావడమే. సాల్వ్ ది ఈక్వేషన్. పైన ప్రాబ్లం ఎలా చెప్పానో అలాగే చేయడం అనమాట. సాల్వ్ ది ఈక్వేషన్. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x³ మైనస్ 5x² ప్లస్ 6x plus 2 equals to 0. Given that 1 plus I is one of its roots.
వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్ అని చెప్తున్నాడు. అప్పుడు చూడండి, కావాల్సిన మీకు సొల్యూషన్ కొద్దిగా హింట్ ఇస్తున్నా. సేమ్, ఇంకా మార్పులు చేర్పులు ఏం లేదు, మీరు హింట్ ఇస్తున్నాను అంతే. ఆ హింట్ ప్రకారం చేసుకోండి. ఇక్కడ హింట్ మనకు ఆల్ఫా 1 ఇస్తున్నాడు, 1 + i. అప్పుడు ఆల్ఫా 2 = 1 - i అవుతుంది. అట్లా ఒక రూట్ కాంప్లెక్స్ అయితే దాని కాంజుగేట్ కూడా అవుతుంది. x² - ఆల్ఫా 1 + ఆల్ఫా 2 × x ప్లస్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 = 0. సో అప్పుడు x² - 2x + 2 = 0. ఇంకా సేమ్. అప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, x⁴ + 2x³ ఓకే -5x² + 6x + 2ను మనం ఎలా రాసుకోవచ్చమ్మా, x² - 2x + 2 × x² + px + q. సేమ్ కంపారిజన్, x³ కోఎఫిషియంట్స్ చేసుకోండి. తర్వాత కంపారిజన్ కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్ ఇట్లా చేసుకుంటారా. నీకు ఇది కూడా తెలిసిపోతుంది అన్నమాట, ఇది కూడా తెలిసిపోతుంది. అప్పుడు దీని తర్వాత దీన్ని సాల్వ్ చేస్తే నీకు మిగతా 2 రూట్లు వచ్చేస్తాయి. ఓకేనా. నేను ఒక మ్యాక్సిమం ఒక 50% చెప్పేశాను. 50% ఏది ఎక్కువే చెప్పేశాను. నేను జస్ట్ కంపారిజన్ చేసుకొని చేయడమే. కంపారిజన్ x³ కోఎఫిషియంట్స్ కంపారిజన్ కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్. మీరు చేసుకోవాలి. ఇది నేను జస్ట్ రఫ్గా చెప్తున్నా మీకు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా. లేదా చూడండి, దీంతో నువ్వు డివిజన్ ఏం చేసినా నీకు ఇది వచ్చేస్తుంది. అది మీ ఇష్టం, ఎలానే చేసుకోవచ్చు. తర్వాత దీన్ని సాల్వ్ చేస్తే నీకు మిగతా 2 రూట్లు వచ్చేస్తాయి. నీకు టోటల్ 4 రూట్స్ నీకు ఆటోమేటిక్గా అవుట్పుట్ అయిపోతాయి. ఓకేనమ్మా. రైట్. ఇక్కడతో మనకు ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయిందనమాట. ద ఎండ్. మీకు 100% మనం ఇక్కడ ఏమైతే చెప్పామో మీకు కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతాడు ఇక్కడ. ఓకేనా. రైట్. తర్వాత చాప్టర్ మనము తర్వాత నెక్స్ట్ 2 ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్యారలల్గా 2a ఒక వీడియో మార్నింగ్, ఒక చాప్టర్ మార్నింగ్ చెప్తాము, మరొకటి వచ్చేసి నీకు ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి. 2 స్టార్ట్ అవుతాయి ప్యారలల్గా. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఒకటి చోట 2a, ఒక చోట 2b. ఓకేనా. తర్వాత టాపిక్ వచ్చేసి మనం నెక్స్ట్ మీకు చెప్తాను రేపు క్లాస్లో. అది బైనామిల్ థీరం చెప్పాలో లేకపోతే ప్రాబబిలిటీనే ఎట్లా అనేటువంటిది మీకు చెప్తాను అనమాట. ఓకేనా.